హాయ్ అండి, వెల్కమ్ టు రెసిపీస్ వరల్డ్. అందరు బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే క్యారెట్ తోటి తురుము ఫ్రై తయారు చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, ఇందుకు కావాల్సింది క్యారెట్ అండి. ఒక హాఫ్ కిలో క్యారెట్ తీసుకొని నీట్గా కడుగుంచుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం సన్నగా తురుముకోవాలండి. చూసారా, అలాగా వీడియోలో చూపించినట్టుగా బాగా తురుముకోవాలండి. హాఫ్ కిలో మొత్తం తురిమేసుకోవాలి. చాలా పల్చగా వస్తూ చాలా బాగుంటుందండి. అస్సలు స్వీట్ ఉండదండి ఫ్రై చేసుకుంటే. మొత్తం వీడియోలో చూపించినట్టుగా అలా మొత్తం తురిమి పెట్టుకోవాలండి. ఓకే అండి, అలా తురిమి పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు పోపుకు రెడీ చేసేసుకుందాము. స్టవ్ మీద బాండి పెట్టేసుకొని వేడయ్యాక కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ కూడా కొంచెం వేడైన తర్వాత కొంచెం పోపు దినుసులు వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి 2 చిన్నుల రెబ్బలు కూడా వేసుకుందాము. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఓకే, అది కూడా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి ఉంచుకుందాం పక్కన. దాన్ని కూడా ఇప్పుడు అందులో యాడ్ చేసేద్దాము. అవి కూడా బాగా వేగాలండి. మరీ రెడ్గా ఏం రానక్కర్లేదు, జస్ట్ ఉడికాయ అంటే చాలు. అలా వేగిన తర్వాత మనం ముందుగా తురుము చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసుకోవాలి. చూడండి, బాగా వేగిపోయింది ఉల్లిపాయ కూడా. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న తురుమును అందులో వేసుకుందాము. కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా వేయించుకోవాలి. ఓకే అండి, బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు తాలింపు అంతా దానికి పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకోవడం ఏంటంటే నీరు ఊరకుండా దాంట్లో బాగా క్రిస్పీగా తయారవుతుంది అనమాట. ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసేసుకుందాం అందులోనే. ఆ పచ్చివాసన క్యారెట్ స్మెల్ అదేం లేకుండా ఉంటుంది అన్నమాట పసుపు వేయడం వల్ల. బాగా కలిపేసేసుకుందామండి ఆ పసుపు ఉప్పు పట్టేట్టుగా. తర్వాత మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుందాము. తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత తీసి చూసారా, కొంచెం ఉడికింది. ప్లస్ కలర్ కూడా షేడ్ మారిపోయింది. చూడండి, అయినా కూడా పలచగా వస్తుంది. అది బాగా ఫ్రై లాగే ఉంటుంది. చూసారా, ముక్క అతుక్కోకుండా అలా ఉంటుందన్నమాట. బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాము. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే కలర్ మొత్తం మారిపోయి బాగా వేగిందండి. ఇప్పుడు మనం కొంచెం కారం చల్లుకోవాలండి, కొబ్బరి కారం. నేను ముందు వీడియోలో చూపించాను కదండి కొబ్బరి కారం ఎలా తయారు చేసుకోవాలో కూడా. అలా తయారు చేసి ఉంచుకొని ఇలా ఫ్రైస్లో అన్నిట్లో వాడుకోవచ్చండి. అన్నిటికీ సరిపోతుంది ఆ ఫ్రై. ఆ కారం వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్రై కూడా ఏ ఫ్రై కన్నా సెట్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు క్యారెట్ మనకు ఫ్రై తయారైపోయిందండి. మీరు కూడా ఒకసారి తయారు చేసుకోండి. ఎంతో టేస్ట్గా ఉండే క్యారెట్ ఫ్రై అండి అది. మామూలుగా ముక్కల కంటే కూడా ఇలా తురుముతో తయారు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రోటీస్ కానీ చపాతీకి కానీ రైస్ లెక్కన అంతా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.